ప్రపంచంలో భోపాల్ గ్యాస్ సంఘటన అత్యంత ఘోరమైన రసాయన ప్రమాదం. రసాయన పరిశ్రమలలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రజల మనుగడకు ఘోర ప్రమాదం జరుగుతుందని ప్రత్యక్షంగా చూపటమే కాక అనేక పాఠాలు నేర్పింది. అసువులు బాసిన ప్రజల దీన పరిస్థితిపై టీశాట్ ప్రత్యేక కథనం. భోపాల్ గ్యాస్ ప్రమాదం ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన రసాయన ప్రమాదాల్లో ఒకటి. 1984 డిసెంబర్ 2 నుంచి 3వ తేదీ వరకు జరిగిన ఈ ప్రమాదం వేలాది మంది ప్రాణాలను బలి తీసుకోవడమే కాక లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసింది. భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమలలో విషపూరితమైన మిథైల్ ఐసోసైనట్ అనే రసాయనాన్ని పురుగుల మందుల తయారీలో ఉపయోగించారు. ఈ ప్లాంట్ యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ అమెరికాకు చెందిన కంపెనీకి అనుబంధ సంస్థగా ఉంది. ఈ ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, అనుభవజ్ఞులైన సిబ్బంది కొరత, పరికరాల నాణ్యత తక్కువ ఉండటం, ప్రణాళికల ప్రకారం భద్రత వ్యవస్థ పనిచేయకపోవడం లాంటి అనేక కారణాల వల్ల ప్రమాదం జరిగి వేలాది మంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు. 1984 డిసెంబర్ 2న రాత్రి ట్యాంక్ E16లో నిల్వ ఉన్న మిథైల్ ఐసోసైనట్ లోకి నీరు ప్రవేశించింది. ఇది రసాయన సంయోగానికి దారితీసిన భారీ స్థాయిలో వేడి గ్యాస్ ఉత్పత్తి అయి 42 టన్నుల మిథైల్ ఐసోసైనట్ గ్యాస్ విడుదల కావడంతో సమీపంలోని మురికి వాడలలో నివసించే పేద ప్రజలు ఈ గ్యాస్ బారిన పడ్డారు. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరగడంతో ప్రజలు తప్పించుకోలేకపోయారు. దీని ప్రభావంతో కొన్ని గంటల్లోనే 3000 మందికి పైగా ప్రజలు మరణించారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లో మరణాల సంఖ్య 15 నుంచి 20,000 మందికి పెరిగింది. గ్యాస్ ప్రభావం వల్ల అనేక మందికి శారీరక, మానసిక అనారోగ్యాల సమస్యలు తలెత్తడంతో పాటు ఊపిరితిత్తులు, కళ్ళు, జీర్ణక్రియ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. బాధితుల అనారోగ్య పరిస్థితులు తరతరాల పాటు కొనసాగడమే కాక చాలా మందికి క్యాన్సర్, పుట్టి పిల్లల అవయవ లోపాలతో జన్మించడం జరిగింది. ఫ్యాక్టరీ పరిసరాల్లో నేల, నీరు తీవ్రంగా కలుషితమయ్యాయి. దీని ప్రభావం కొన్ని దశాబ్దాల పాటు కొనసాగింది. చట్టపరంగా చర్యలు తీసుకున్నప్పటికీ యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి బాధితులకు సరైన న్యాయం జరగలేదనే విమర్శలు వచ్చాయి. అమెరికా కంపెనీకి చెందిన CEO వారెన్ ఆండర్సన్ ప్రమాదం తర్వాత భారతదేశం విడిచి వెళ్లిపోవడం వివాదాస్పదమైంది. యూనియన్ కార్బైడ్ సంస్థ బాధితులకు $470 మిలియన్ల పరిహారాన్ని చెల్లించింది. కానీ ఇది బాధితుల అవసరాలకు సరిపోలేదనే విమర్శలు వచ్చాయి. పరిశ్రమల భద్రత ప్రమాణాలను పాటించడం, పర్యావరణ పరిరక్షణ, ప్రజల రక్షణకు నిరంతర నిఘా అవసరమని ఈ ప్రమాదం పాఠాలు నేర్పింది. 1984 డిసెంబర్ 2వ తేదీ నుంచి 3 వరకు రాత్రి 1500 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు గుర్తుగా భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని జరుపుకుంటారు.